హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ దోశ అనమాట. దోశలు వేసే ముందు ఒక స్పూన్ చక్కెర వేస్తే దోశ క్రిస్పీగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇప్పుడైతే అందరికీ ఈ ఇంట్లో అందరికీ ఒక్కొక్క దోశ ఇష్టము. తనకేమో ప్లెయిన్ దోశ ఇష్టము, నాకేమో కారం దోశ ఇష్టము, నాన్నకేమో ఎగ్ దోశ ఇష్టము, నాన్నకేమో సెంట్ దోశ ఇష్టము. అందరికీ ఈ ఇంట్లో ఒక్కొక్క దోశ ఇష్టం. మీకు ఏ దోశ ఇష్టమో, ఏ చట్నీ కాంబినేషన్తో ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ మా ఆయనకైతే పల్లీ చట్నీతో ఇష్టం. ఆయన పచ్చి కొబ్బరి చట్నీ తిన్నాడు. నేను ఈసారి ఏం చేశానంటే, అత్తమ్మ అయితే ఎప్పుడు పల్లీ చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ సపరేట్ చేసేవాళ్ళం అనమాట. ఈసారి నేను పల్లీలు వేయించి కొబ్బరి కూడా లైట్గా వేయించి మిక్సీ పట్టేసి రెండు కలిపి చట్నీ చేశాను అనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దోశ కోసం బియ్యం కడిగేటప్పుడు అందులో ఒక స్పూన్ మెంతులు వేసి కూడా కడుక్కుంటే హెల్త్ పరంగా చాలా మంచిది. ఇంకా దోశ పని అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్వీట్ పొటాటోస్తో రెండు స్నాక్స్ ఐటమ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. స్వీట్ పొటాటోస్ని ఉడికించుకొని ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించేసుకున్నాను. రెండు హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ పిల్లలకి బాక్స్లో పెట్టడానికైనా బాగుంటుంది. ఇవి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న స్వీట్ పొటాటో వేసి వాటిపైన ఉప్పు కారం వేసేసి కలిపేసుకోవాలి. టేస్టీ అయిన స్వీట్ పొటాటో ఫ్రై రెడీ అన్నమాట. అండ్ ఇంకొకటి స్వీట్ ఐటమ్, పాలల్లో బెల్లం వేసి ఈ స్వీట్ పొటాటోని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని పాలల్లో వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా. పాయసం కంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. స్వీట్ పొటాటోస్తో చేసిన ఈ రెండు ఐటమ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.